మంత్రచేతి పంపు. అదొక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఊరి మధ్యన ఒక చేతి పంపు ఉండేది. ఆ చేతి పంపు నుండి నీళ్లు తీసి ఆ ఊరి ప్రజలు ఉపయోగించేవాళ్ళు. ఆ ఊరి ప్రజల నీళ్ళవసరాన్ని ఆ చేతి పంపే పూర్తి చేస్తూ ఉండేది. కొట్టిన వెంటనే ఆ చేతి పంపు నుండి నీళ్లు రావడం వల్ల ఆ చేతి పంపుకి ఎటువంటి మర్యాద లేదు. నీళ్ళవసరం ఉండేవాళ్ళు బిందెను తీసుకొచ్చి 4 కొడితే ఆ చేతి పంపు నుండి నీళ్లు చాలా బాగొచ్చేది. దాన్ని పట్టుకొని వెళ్ళేవాళ్ళు. కొంతమంది నీళ్లను వేస్ట్‌గా కొట్టేసి వెళ్ళేవాళ్ళు. అవసరానికి మించిన నీళ్లను ఆ చేతి పంపు ఇచ్చినందువలన ఆ ఊరి జనాలకి నీళ్ల యొక్క మహిమ తెలియనే లేదు. ఒకరోజు ఆ చేతి పంపు దగ్గర నీళ్లు పట్టుకోవడానికి వెళ్లారు సుధాను, కవితాను. ఆ చేతి పంపు పక్కనొచ్చి నిలబడ్డ సుధా వచ్చి చెప్పింది, "ఈ చేతి పంపుతో కొట్టిన వెంటనే నీళ్లొస్తుందిగా, దీనివల్ల ఏం ప్రయోజనం? నీళ్లకు బదులుగా బంగారం వస్తే ఎంత బావుంటుంది" అలా అని చెప్పింది. వెంటనే కవిత, "అవును, నువ్వు అడగంగానే ఇవ్వడానికి అదేమన్నా మంత్రచేతి పంపా? సాధారణ చేతి పంపే కదా" అలా అని చెప్పింది. ఒకవేళ ఇది సాధారణమైన చేతి పంపైనప్పటికీ మంత్ర చేతి పంపుగా మారి బంగారాన్నిస్తే ఎంత బావుంటుంది. అలాగే ఆ బంగారాన్ని నగలుగా మార్చేసి జాలీగా ఊరంతా ఒక రౌండెయ్యొచ్చు అలా అని చెప్తున్నది. హ్మ్. అదంతా జరిగే విషయమా ఏంటి? నీ ఊహలకి ఒక హద్దు లేకుండా పోయింది. అలా అని కవిత చెప్పింది. అప్పుడు సుధా ఆ చేతి పంపును కొట్టింది. అప్పుడు పైప్ నుండి నీళ్ళు రాలేదు. దానికి బదులుగా బంగారపు రంగులో ఏదో వచ్చి పడింది. దాన్ని చేతిలోకెత్తి చూసింది కవిత. ఏ సుధా, ఇక్కడికొచ్చి చూడు. చేతి పంపు నుండి నీళ్ళు రాలేదు. దానికి బదులుగా ఇంకేదో వచ్చుంది. దాన్ని ఆమె చేతిలో నుండి తీసి చూసింది సుధా. ఏంటే, ఇది బంగారంలా లేదు? సందేహంగా చెప్పింది సుధా. ఏయ్, చేతి పంపు లోపల నుండి ఏదో ఒక నట్టు బోల్టు ఊడొచ్చి పడుంటుంది. దాన్ని పట్టుకొని బంగారం అంటున్నావ్? అలా అని కవిత చెప్పింది. ఏ కవిత, ఇక్కడ చూడు, ఇది బంగారమే. నమ్మితే నమ్ము, నమ్మకపోతే పో. అలా అని చెప్పిన సుధా త్వరగా వెళ్ళి చేతి పంపును కొట్టడం ప్రారంభించింది. బంగారపు నాణాలొచ్చి పడింది. ఏయ్, ఇప్పటికన్నా నమ్ముతావా? ఇది బంగారమే అని. విరిగిన బోల్టో నట్టో అయితే రెండో మూడో వచ్చి పడుతుంది. అందులోనూ బంగారపు రంగులో వచ్చా పడుతుంది. ఏ, మనం చెప్పిన వెంటనే ఈ సాధారణమైన చేతిపంపు బంగారపు చేతిపంపుగా మారిపోయింది. అలా అని సుధా చెప్పింది. ఇద్దరూ ఆశ్చర్యాన్ని తట్టుకోలేకపోయారు. కవితను తన భాగానికి బిందెను పెట్టి కొట్టింది. బంగారపు నాణాలొచ్చి పడింది. తను కూడా తన భాగానికి బంగారపు నాణాలు బిందెలో పట్టుకుంది. ఇద్దరూ బిందె నిండుగా బంగారపు నాణాల్ని నింపుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఆ చేతి పంపు వాళ్ళకి బంగారమిచ్చిన విషయాన్ని వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పారు. దాన్ని తెలుసుకున్న ఊరి జనాలందరూ వారి అవసరానికి తగినట్టుగా చేతి పంపుని కొట్టి బంగారాన్ని తీసుకొనెళ్లారు. దాని తర్వాత ఆ ఊరి ప్రజలందరికీ ఆ మంత్ర చేతి పంపే బంగారాన్నిస్తూ ఉండింది. ఎవరికి ఎప్పుడు డబ్బులు కావాలన్నా ఒక పాత్రనో బిందెనో తీసుకొనొచ్చి ఆ మంత్ర చేతి పంపు కింద పెట్టి 4 కొట్టుడు కొట్టేవాళ్ళు. బంగారపు నాణాలో బంగారమో వచ్చి పడేది. దాన్ని తీసుకొనెళ్ళి అమ్మి డబ్బులుగా మార్చి ఉపయోగించేవాళ్ళు. చేతి పంపిచ్చే బంగారపు నాణాల్ని, బంగారాన్ని అమ్మి అందులో నుంచి వచ్చిన డబ్బుతో ఆ ఊరి ప్రజలు జాలీగా జీవింపసాగారు. రోజులు ఇలాగే గడుస్తూ ఉనింది. నడిచి వెళ్లే వాళ్ళందరూ కారులో వెళ్లడం ప్రారంభించారు. అన్నిటికీ కారణం ఆ చేతి పంపే. ఆ ఊర్లో ఉండే గుడిసెలంతా ఇప్పుడు మారి పెద్ద పెద్ద ఇల్లులైపోయాయి. ఆ సమయంలో ఆ ఊర్లో కొంచెం కొంచెంగా నీళ్ల కరువు ఏర్పడుతూ వచ్చింది. నేలలో ఉండే నీటి మట్టం కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది. అందువలన బోర్వెల్ తీసుకొచ్చి బోర్ వేసి నీళ్లు తీసుకుందామని అనుకున్న ఊరోళ్ళంతా కలిసి బోర్వెల్ రప్పించి బోర్ వేయడం ప్రారంభించారు. అందుకు చాలా డబ్బులు కావాల్సొచ్చింది. ఉండనే ఉందిగా మంత్ర చేతి పంపు. ఆ చేతి పంపుతో కుట్టి తీసిన బంగారాన్ని, బంగారపు నాణాల్ని పెట్టుకుని బోర్వెల్ మిషన్ తీసుకొచ్చి బోర్ వేయడం ప్రారంభించారు. బోర్వెల్ మిషన్ నేలని రోత చేసింది. కానీ నీళ్లు మాత్రం రానే లేదు. చివరగా బోర్వెల్ మిషన్ ఆయన ఊరి పెద్దల దగ్గరకొచ్చి, "మా వల్ల ఇంతకుమించి బోర్ వేయడం కుదరదండి. మాకు వీలైనంత లోతుకి బోరేసేశాము. దీనికి మించి మా వల్ల మాత్రమే కాదు, ఇంకెవ్వరూ బోరేయలేరు" అలా అని చెప్పాడు. ఊర్లో నీళ్లుంటుందనుకున్న 1, 2 ప్రదేశాల్లో కూడా బోర్ వేసి చూశారు. కాని ఏ చోటూ కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు.
ఏం చేద్దామని ఆలోచించారు ఊరోళ్ళు. బోరు వేసి నీళ్లు తీయడం సాధ్యమయ్యే పని కాదు. కానీ నీళ్ళని డబ్బులకు కొనొచ్చనుకున్న ఊరోళ్ళు పక్కనున్న నగరాల్లో నుండి నీళ్లను కొని తెచ్చుకుందామని అనుకున్నారు. దానికి చాలా డబ్బులు కావాల్సొచ్చింది. ఉండనే ఉందిగా చేతి పంపు. వెంటనే చేతి పంపుని కొట్టి, ఆ చేతి పంపుతో కుట్టి తీసిన బంగారాన్ని, బంగారపు నాణాల్ని పెట్టుకొని దాన్నమ్మి డబ్బులు చేసుకొని, ఆ డబ్బుల్నిచ్చి నీళ్లు కొని ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకున్నారు. ఇలానే రోజులు గడిచాయి. డబ్బులిచ్చి నీళ్లు తీసుకుందామనే వారి ప్రణాళిక ఒకరోజు అంతుకొచ్చింది. పక్కూరు నుండి వీళ్ళకి నీళ్ళిచ్చేవారు వాళ్ళూర్లో కూడా నీటి కొరతొస్తుందని భయపడి, ఈ ఊరోళ్ళకి నీళ్ళివ్వడం మానారు. దాని తర్వాత ఎంత డబ్బు, బంగారపు నాణాలిచ్చినప్పటికీ ఎవ్వరూ నీళ్ళిచ్చేటట్టు లేరు. దీనివలన ఒక్క బిందె నీళ్ల కోసం ఆ ఊరి వాళ్ళందరూ చాలా మైళ్ళ దూరం ప్రయాణించాల్సొచ్చింది. అలా వెళ్ళినప్పటికీ ఒక్క బిందెడు నీళ్లు దొరుకుతుందని ఎటువంటి ధీమా లేదు. తాగడానికి నీళ్లు లేక బ్రతకగలమా ఏంటి? ఆ ఊరి వాళ్ళకి జీవనం చాలా నరకంగా మారింది. వర్షమూ లేదు, తాగడానికి నీరు లేదు. ఆ ఊరి వాళ్ళందరూ చచ్చి చచ్చి బతికారు. సగం మంది నీళ్లు లేనందున ఊరు ఖాళీ చేసి దూరంలో ఉన్న నగరానికెళ్ళిపోయారు. మిగిలి ఉన్న జనాలు నీళ్లు లేకుండా చాలానే శ్రమపడ్డారు. ఆ చేతి పంపు దగ్గరకొచ్చి నీళ్లు కొట్టి చూశారు. కానీ ఆ చేతి పంపు నుండి బంగారపు నాణాలొచ్చి పడింది కానీ ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు. నీళ్ల కోసం ప్రయాసపడి వచ్చినోళ్ళకి చేతి పంపు నుండి బంగారపు నాణాలొచ్చి పడడం చాలా నిరాశగా ఉనింది. బంగారపు నాణాల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. చేతి పంపు నుంచి వచ్చిన బంగారపు నాణాలన్నీ అక్కడే పడున్నాయి. ఒకరోజు సుధా చేతి పంపు దగ్గరకొచ్చింది. నీళ్లు పట్టుకోవడానికి బిందెను చేతి పంపు కింద పెట్టి, "ఓ మంత్ర చేతి పంపా, ఇన్ని రోజులు నువ్వు బంగారాన్నిచ్చావు, మా కష్టానంతా తీర్చావు. కానీ మేమొక్క బిందెడు నీళ్ల కోసం కుక్కల్లాగా తిరుగుతున్నాము. ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఇలానే ఉంటే మేమింకా కొన్ని రోజుల్లో చచ్చిపోతాము. దయచేసి బంగారు నాణాలిచ్చింది చాలు. మాకు నీళ్ళివ్వు. దయచేసి మాకు నీళ్ళివ్వు." అలా అని చెప్పి ఆ చేతి పంపును కొట్టడం ప్రారంభించింది. అప్పుడు ఆ చేతి పంపు లోపల నుండి ఒక కాగితం బయటకొచ్చి పడింది. ఆ కాగితాన్ని తీసి చూసింది. అందులో బంగారం లేకుండా జీవించొచ్చు, కానీ నీళ్లు లేకుండా జీవించలేము అలా అని రాసునింది. అది చదివిన సుధా, "చేతి పంపా, అవును, బంగారం లేకుండా బతకొచ్చు, కానీ నీళ్లు లేకుండా బతకలేమని మేమిప్పుడు బాగానే అనుభవించి గ్రహించాము. నీళ్ల కోసం మేం కష్టపడింది చాలు. దయచేసి మాకు కనికరించు. నీళ్ళివ్వు." అలా అని బ్రతిమాలింది. మళ్ళీ చేతి పంపు కొట్టడం ప్రారంభించింది. చేతి పంపు నుండి నీళ్లు రావడం మొదలయింది. దాన్ని చూసిన సుధాకి చాలా ఆశ్చర్యమైంది. "మంత్ర చేతి పంప, నీకు కృతజ్ఞతలు" అలా అని చెప్పింది. ఆ మంత్ర చేతి పంపు నుండి నీళ్ళొస్తుందని తెలుసుకున్న ఊర్లో వాళ్ళందరూ ఆ మంత్ర చేతి పంపునొచ్చి చూశారు. అందరూ మంత్రచేతి పంపు నుండి నీళ్లు పట్టుకొని వెళ్లారు. దాని తర్వాత ఊర్లో జనాలందరూ బంగారం కంటే నీళ్ళే ముఖ్యమని గ్రహించారు.